తనంత తానుగా నీకు అలవాటై ఉండాలి. ఏది అలవాటై ఉండాలి అని అడిగారు. బ్రహ్మ ముహూర్తవు తిష్టేత్, అది మొట్టమొదటి సూత్రం వేదంలో. బ్రహ్మ ముహూర్తమునందు నువ్వు నిద్ర లేచి ఉండాలి. బ్రహ్మ ముహూర్తం అనగా ఏమి? ఒక మనుష్యుడు నిద్ర లేవవలసిన సమయాన్ని ఎలా లెక్కెట్టుకోవాలి అని అడిగారు. ప్రాతకాలమునందు నిద్రించి ఉండరాదు. ప్రాతకాలం అనగా ఏమి? ప్రాతకాలము ప్రదోషము అని రెండు మాటలు మనకి. ప్రాతకాలము అంటే సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతోంది అందుకు లెక్క కడతాడు ఋషి. పంచాంగము అని ఉంటుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఐదింటిని చెప్తుంది కాబట్టి 5 అంగములతో ఉంటుంది కాబట్టి పంచాంగం. వాళ్ళు ఋతువుని బట్టి నెలని చెప్పి సూర్యోదయము సూర్యాస్తమయము రాస్తాడు. సూర్యోదయం ఎన్నింటికి అవుతుందో చెప్తాడు. సూర్యోదయం ఎన్నింటికి అవుతుందని పంచాంగంలో చెప్పబడిందో అక్కడ నుంచి 88 నిమిషముల ముందు నిద్ర లేవాలి. దానికి ప్రాతకాలం అని పేరు. 88 నిమిషముల కన్నా ముందు నిద్రపోయిన వాడెవరో వాడు అరుణ దర్శనం చెయ్యలేదు అని గుర్తు. అరుణ దర్శనము అంటే ఏమిటంటే, ఓ కారు వెళ్ళిపోతోంది అనుకోండి, ముందు లోపల కూర్చున్నవాడు కనపడతాడా, డ్రైవర్ కనపడతాడా? డ్రైవర్ కనపడతాడు. అలాగే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి వస్తున్నప్పుడు మొదట ఆయన సారథి కనపడతాడు. ఆయన సారథికి అరుణుడు అని పేరు. అరుణోదయము అంటారు. ముందు సారథి కనపడతాడు. అదే ఎర్రటి కాంతి, బింబం ఎర్రగా వస్తుంది. మొట్టమొదట ఆ సారథి దర్శనం చెయ్యాలి. ఓ అరుణోదయం అయిపోతోంది, వచ్చేస్తున్నాడు మా తండ్రి, అదిగో ఎర్రగా ముందు రథసారథి వస్తున్నాడు అని దర్శనం చేస్తే వెనక బంగారు కాంతులతో కొద్ది క్షణాల్లో మారిపోతుంది. ఆదిత్య హృదయం చదివినంతసేపు పడుతుంది, పట్టి బంగారు కాంతుల్లోకి వస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు జ్యోతి రూపుడై వస్తున్నాడు అని గుర్తు. నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమ, జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ, జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ, నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ, నమ పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమ, బ్రహ్మేశానాచ్యుతీశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే అని రుద్రం ఎలా ఉభయతర నమస్కారాలు చేస్తుందో ఆదిత్య హృదయం ఉభయతర నమస్కారాలు చేస్తుంది. ఆయన బ్రహ్మ విష్ణు శివాంశ సంభూతుడై వస్తున్నాడు పరమేశ్వరుడు. అందుకని 3 మూర్తులు కలిస్తే అసలు పరమేశ్వరుని యొక్క స్వరూపము కాంతి ముద్దయే ఈశ్వర స్వరూపం. దాన్ని మీరు తర్వాత ఏ పేరు పెట్టి పిలవండి, ఈశ్వరుడికి అభ్యంతరం లేదు. స బ్రహ్మ స శివ సహరి శ్రేంద స్రోక్షర పరమస్వరాట్. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా యథార్థమునకు ఆయన యొక్క స్వరూపము కాంతి ముద్ద. ఆ సూర్యబింబం వస్తూ ఉంటే బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు కలిసినటువంటి తేజస్సుతో కూడిన ముద్ద. అది తామర మొగ్గలుట ఇలా 2 చేతులు ఎత్తినట్టుగా ముకిళించుకొని రాత్రల్లా తపస్సు చేస్తే వాటి తపస్సుకి మిచ్చి వచ్చాడా అన్నట్టు వస్తాట. ఆ చక్రవాక పక్షులకి చీకటి పడితే కళ్ళు కనపడదు. వాటికి విపరీతమైనటువంటి ప్రేమ దంపతులకి. అవి ఆడపక్షి మగపక్షి తప్పిపోతాయి, రాత్రి కనపడవు. మహానుభావా నువ్వు ఉదయించవయ్యా, మా దంపతులకు ఒకళ్ళం కనపడతామని ప్రార్థన చేస్తే వచ్చాడా అన్నట్టుగా వచ్చేట. ఒక గరగిన గట్టి అనగా బ్రహ్మగారిని విష్ణువుని పరమశివుణ్ణి కలిపి ఒక ముద్ద చేసేస్తే ఆ ముద్ద ఒక తేజ పుంజమైతే అదే సూర్యనారాయణ. ఒక కందని తీసుకెళ్లి మట్టిలో పాతితే 3 వేపుల నుంచి 3 తీగలు పుట్టినట్టు వేదములనబడేటటువంటి తీగలు ఏ పరబ్రహ్మము నుండి పుట్టాయో ఆ పరబ్రహ్మం అనేటటువంటి ముద్ద చూడాలంటే నువ్వు సూర్యనారాయణమూర్తిని చూడాలి. కాబట్టి సమస్త ప్రపంచం యొక్క కళ్ళు తెరుచుకునేటట్టు చేస్తూ జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి. హృదయం అనేటటువంటి పద్మం విచ్చుకుంటుంది, చేతులు అనబడేటటువంటి సరోజములు ముడుచుకుంటాయి. ఆయన్ని చూడగానే ఇలా నమస్కారం చేస్తాం, హృదయ పద్మాలు ఇలా విచ్చుకుంటాయి. కాబట్టి ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి ఏకైక పరబ్రహ్మస్వరూపము ప్రాతకాలమునందు మాత్రమే మీరు చూడగలరు. అలా చూడడానికి వీలైన రీతిలో ఆయన వస్తూ ఉండగా పరబ్రహ్మమే వస్తున్నా కూడా ధిక్కరించి నిద్రపోయిన వాడెవరో వాడు కృతఘ్నుడు. వాడు అందుకని కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః.